హైదరాబాద్ లో మైనర్ బాలికల్ని ట్రాప్ చేసి మోసాలు చేస్తున్న కీచకుల్ని అరెస్ట్ చేశారు పోలీసులు. ఆ బ్రేకింగ్ మనం చూస్తున్నాం. ఇన్స్టాలో అమ్మాయిల్ని ట్రాప్ చేయడం, బ్లాక్ మెయిల్ చేయడం, ఇది అర్జున్ పని. జూబ్లీ హిల్స్ పోలీసులు అర్జున్ ని కటకటంలోకి నెట్టారు. బాగా డబ్బున్న వాళ్ళు, అలాగే పేరెంట్స్ విదేశాల్లో ఉంటున్న ఆడపిల్లల్ని టార్గెట్ గా వీడు సాగించిన అరాచకాలు చూస్తే షాక్ అవ్వాల్సిందే మనం. లగ్జరీ కార్లలో, పబ్బుల్లో తాను దిగిన ఫోటోలు షేర్ చేస్తూ మైనర్లని ట్రాప్ చేస్తాడు. తర్వాత అమ్మాయిలతో పరిచయం పెరిగాక శారీరకంగా కలిసి ఆ ఫోటోలు, వీడియోలతో బెదిరించి లక్షల్లో బ్లాక్మెయిల్ చేస్తాడు. ఈ ఆపరేషన్ కోసం అవసరమైతే వాళ్ళ ఇండ్లలో పనిచేసే వాళ్ళను కూడా టీం మెంబర్లుగా చేసుకుంటాడు. వాళ్ళ ద్వారా ఆ బాలిక ఏం చేస్తోందో ఎప్పటికప్పుడు తెలుసుకొని పక్కాగా ట్రాప్ చేస్తాడు. ఇటీవలే ఓ పారిశ్రామికవేత్త కూతుర్ని ఇలాగే టార్గెట్ చేసి దొరికాడు అర్జున్. ఆ ఇంటి డ్రైవర్ సాయంతోనే బాలిక ఇంటికి అర్జున్ వెళ్ళినట్లు గుర్తించారు. ఆ అమ్మాయి అర్జున్తో మాట్లాడడానికి డ్రైవర్ ఫోన్ ఉపయోగించేది. ఇది సాకుగా తీసుకుని డ్రైవర్ భార్య, అర్జున్ ఇద్దరు ఆ బాలికను బెదిరించారు. డబ్బులు ఇవ్వాలని ఇంకా ఒత్తిడి చేయడంతో తన ఇంట్లోంచి తండ్రికి తెలియకుండా అప్పటికే 30 లక్షల దాకా తెచ్చి ఇద్దరికి ఇచ్చింది బాలిక. ఈ కేసులోనే ఇప్పుడు వీడు అరెస్ట్ అయ్యాడు. జూబ్లీ హిల్స్ తో పాటు నార్సింగిలో కూడా అర్జున్ పై కేసులు నమోదయ్యాయి. వీడు చాలా తెలివిగా అమ్మాయిల్ని ట్రాప్ చేస్తాడు. కాస్ట్లీ కార్లు, పోష్ పబ్బుల్లో తన ఫోటోలు ఇన్స్టాలో షేర్ చేస్తాడు. సోషల్ మీడియాలో ఉన్న హై ప్రొఫైల్ అమ్మాయిల్ని టార్గెట్ చేసి వాళ్లకు దగ్గరవుతాడు. గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు సమీపంలోని చామర్లమూడికి చెందిన అర్జున్ గతంలో కూడా చాలా మందిని ఇలాగే మోసం చేసినట్లు విచారణలో బయటపడింది. జూబ్లీ హిల్స్లోని పెద్ద పెద్ద వాళ్ళ ఇళ్లలో పనిచేసే వాచ్మెన్లు, వంట మనుషులు, డ్రైవర్లు లాంటి వాళ్లతో ఫ్రెండ్షిప్ చేసుకుని అక్కడి పరిస్థితులు, ఇంట్లో పిల్లల వివరాలు తెలుసుకొని అర్జున్ మోసం చేస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. అర్జున్ అలియాస్ ఆజాద్ ఇప్పటిదాకా 20 మందిని ఇలా మోసం చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఎట్టకేలకు అతన్ని పట్టుకుని కటకటాల వెనక్కి నెట్టారు.